హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా? మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇదైతే ఫుడ్ బ్లాగు. స్వీట్ కార్న్ అంటే ఎప్పుడు ఏమంటారు, ఎంచుకొని తినడు, లేకపోతే ఉడకబెట్టుకొని తినడు, లేకపోతే మొక్కజొన్న గారెలు, ఇవే కదా చేసుకునేవి. ఈసారి రొటీన్కి భిన్నంగా ఏవైనా కొత్తగా ట్రై చేద్దామనేసి నేనైతే స్వీట్ కార్న్ సమోసా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. దానికోసానికి ముందే అంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యే కంటే ముందే ఫస్టే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నా. మీరైతే గోధుమ పిండికి బదులు మైదా పిండి పెట్టుకోండి. మైదా పిండి కలుపుకుంటేనే మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి. గోధుమ పిండి వాడితే సాఫ్ట్గా వస్తాయి సమోసాలు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఏమేమి కావాలో నేనైతే బీట్రూట్, క్యారెట్ కూడా తురిమి తీసుకున్నా. ముక్కలు ముక్కలు కట్ చేస్తే అవి ఉడకవి, సో అందుకని తురిమి తీసుకున్నా. అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎల్లిగడ్డలు అండ్ మీకు ఏమేమి కావాలనో అవన్నీ వేసేసుకోండి. ముందుగా మొక్కజొన్నలు అయితే ఒలిసి పెట్టుకోండి. కంకుల్ని ఒలిసేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వీటికి. సో ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి, జీలకర్ర ఇట్లా. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ తురుము ఉంది కదా, అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తే అది తొందరగా ఉడికిపోతుంది. అండ్ నేను ఉల్లిగడ్డ వేస్తలేను. ఉల్లిగడ్డ వేస్తుందంటే ఒక్క రోజులో ఖరాబ్ అయిపోతాయి, అందుకనే వేస్తలేను, మెత్తబడతాయి, అందుకే వేస్తలేను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, సైడ్కి తింటే బాగుంటాయి ఇంట్లో, అందుకని నేను ఇంట్లో వేయలేదు. బీట్రూట్, క్యారెట్ నూనెలో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని మంచిగా గోలాలి. మనకి మొక్కజొన్న ఎత్తుంటుంది కదా, అది ఏమంటారు మెత్తగా కావాలన్నమాట, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది, అందులో ఉన్న స్వీట్నెస్ బయటకు వస్తుంది. సో అది ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, కరివేపాకు పొడి వేసి మంచిగా కలుపుకోండి. ఆ మసాలాని దాన్ని పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చివర్లో కొత్తిమీర జల్లి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనము సమోసాలు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసానికి మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా వేసుకోవచ్చు. రౌండ్గా వేసి కట్ చేయడం ఎందుకు, అట్లా డబుల్ పని అవుతుంది అన్నట్టుగా మా అమ్మ డైరెక్ట్గా ఏమంటారు రెక్టాంగిల్ షేప్లో చేస్తుంది అన్నమాట. సమోసాలు చేయడానికి అట్లనే కావాలి కదా. సో సన్నగా వీలైనంత సన్నగా చేసుకోండి రొట్టెల్ని. గోధుమ పిండి కదా అందుకని నేను అట్లా అంటున్నా. సో చపాతీని వీలైనంత సన్నగా చేసుకోండి, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. సో స్క్వేర్ షేప్లో కట్ చేసి, స్క్వేర్ కదా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసేసుకోండి దాన్ని. మనకు యూట్యూబ్లో కొడితే ఎట్లా వస్తుంది సమోసాలు ఎట్లా మలవాలనేది. సో ఏంటంటే సమోసా మేకర్ ఉంటుంది కదా, అది ఉంటే ఇంకా బెస్ట్, ఈజీగా అయిపోతుంది పని. అది లేకపోతే ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం చేసుకున్న మిక్స్ ఉంది కదా, స్వీట్ కార్న్ మిక్స్, అది ఇందులో పోసేసుకోవాలన్నమాట. కొద్దిగా మీరు పిండి కలిపేటప్పుడే కొంచెం గోధుమ పిండి పక్కకు పెట్టి అందులో కొన్ని వాటర్ పోసేసుకుంటే అది లైలాగా అవుతుంది అనమాట, అంటే గమ్ములాగా అవుతుంది. ఇట్లా రోల్ చేసేసుకున్న దీనికి ఆ లైని కొద్దిగా అంటిస్తే మనకు మంచిగా పట్టుకుంటుంది అనమాట, గమ్ములాగా పట్టుకుంటుంది. సో అమ్మ వేసిస్తుంటే నేను ఫాస్ట్గా ఫోల్డ్ చేసి నేను చేసేస్తున్నా. సో జస్ట్ రెక్టాంగిల్ షేప్లో మలుచుకొని ఒక ఫోల్డ్లో అది నింపేసుకుంటే అయిపోతుంది ఆ స్టఫ్. సో లై పెట్టుకుంటే ఏంటంటే అతుక్కుంటుంది మంచిగా. లై అంటే గోధుమ పిండి వాటర్ వేసి చేసేదాన్ని, లై అంటే పేస్ట్లాగా చేసుకుంటే అది గమ్ములాగా అతుక్కుంటుంది మంచిగా. ఇట్లా అన్నీ రెడీ చేసేసుకొని ఆ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి చిన్నగా, అది ఆగుతూ ఉంటుంది ఇవన్నీ రెడీ అయ్యేలోపు. సో ఇప్పుడు మనం చేసుకున్న సమోసాలు ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాము. కొంచెం కూడా అసలు ఏమంటారు సమోసా బయటకు ఉండొద్దు అనమాట. కొద్దిగా హోల్ ఉన్నా కూడా ఆయిల్ అంతా లోపలికి పీల్చేసుకొని, ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతే స్వీట్ కార్న్ లోపలికి ఆయిల్ అంతా పీల్చేసుకుంటే, సో ఎక్కడ గ్యాప్ ఉండకుండా లైతోటి మంచిగా ఒత్తేసుకోండి సమోసాలని. గ్యాప్ ఉంటే మాత్రం ఆయిల్ పోయి టేస్ట్ అస్సలు మంచిగా ఉండి అసలు గోల్ అయ్యి. సో ఎక్కడ గ్యాప్ ఉండకుండా చూడండి. అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి వాటిని. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక తీసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. సో ఇవైతే నేను గోధుమ పిండితో చేసిన కాబట్టి ఇవి క్రంచీగా లేవు. నేను గోధుమ పిండితో ఎందుకు చేసిన అంటే మైదా పిండి మా వారు తినరు, అందుకని నేను గోధుమ పిండితో చేసిన. ఇంకా మైదా పిండితో చేస్తే ఏంటంటే క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయి పిల్లలకు తినడానికి. అండ్ మా సమీక్ష తినేస్తుంది, మా చిన్న పాప కూడా నేను కూడా తింటాను మా ఆయనతో కొట్లాడుతుంది. అండ్ ఇంట్లో పల్లి చట్నీతో తిన్నా బాగుంటుంది, సాస్తో తిన్నా కూడా బాగుంటుంది. ఇవి ఉట్టిగా తిన్నా కూడా మంచిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా ఈ వానాకాలం మంచిగా ఉంటుంది. బయట వాన పడుతుంటే లోపల వేడివేడిగా ఇవి చేసుకొని తింటుంటే అది అదుర్స్. ఇంకా లోపల స్టఫ్ ముఖ్యము, మనకు అందులో కరెక్ట్ ఉప్పు, కారం కరెక్ట్ అన్నీ కరెక్ట్గా పడితే అదిరిపోతాయి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్ని తిన్న తర్వాత డెజర్ట్ లేకపోతే ఎట్లా, మా వారికి మా పాపకి స్వీట్ మళ్ళీ బాదం పాలు తెచ్చుకోరు అనమాట, బాదం మిల్క్, అది తాగుతారు ఇద్దరు బయట పోయి. మా చిన్న పాప కొట్లాడుతుందనేసి ఆమె కనబడకుండా పోయి బయట తాగుతారు వాళ్ళిద్దరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.